రకమైన గ్రంథాలను చేస్తూ ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో వేదవ్యాస భగవానుని యొక్క ఉన్నటువంటి నడియాడుతున్నటువంటి టైంలోనే మనకి మన భారతదేశం సంపూర్ణ చరిత్ర, అసలు సృష్టి యొక్క రహస్యాలు, ఈ యొక్క మానవ తత్వం ఇదంతా ఏమిటి అనే విధానాన్ని చూసే సందర్భంలో ఆయన మహాభారతం అనేటువంటి ఆయనకి అనుసంధానంగా పుట్టి పెరిగిన వారి అందరి యొక్క వారి మనోభావాలు, వారి చరిత్ర అది మొత్తం క్రోడీకరించి మహాభారతం అనే దానిని శ్రీకారం చుట్టడం జరిగింది. మహాభారతానికి ఫస్ట్ పెట్టిన పేరు ఏమిటి? జయ. అంటే జయ అనే పేరు అర్థం ఏమిటంటే ఎవడైతే జీవితంలో విజయం కాంక్షిస్తాడో, విజయం అంటే గొప్పగా జీవించాలనుకుంటాడో వాళ్ళు మహాభారతాన్ని చదివి తీరాలి అని మనకు మహాభారతం అందుకు జయ అనే పేరు పెట్టడం జరిగింది. తర్వాత ఆ భారతానికి అనేక రకమైనటువంటి సమస్యలు, సందేహాలు శిష్యులు వచ్చేవాడి గురువుగారండి మీరు ఇది చెప్పారు కానీ మా లోకంలో అది అడుగుతున్నారు, మరి దాని సంగతి ఏమిటి అని అడిగితే అవునా అని చెప్పి దానికి మళ్ళీ వివరణ ఇచ్చారు. కొంత వివరణ ఇచ్చిన తర్వాత అది జయ నుంచి భారతంగా మారింది. ఆ భారతానికి వచ్చిన సమస్యలు, సందేహాల వల్ల అది పెద్ద మహాభారతం అని పేరు వచ్చింది. మహాభారతం ఎంత అయింది? 1700 శ్లోకాలతో మహాభారతం ఈరోజు ప్రపంచంలో భూమండలం మీద అట్లాంటి గ్రంథం లేదు. అంత పెద్ద గ్రంథం. మనకి పురాణాలలో స్కంద పురాణం 1,00,000 శ్లోకాలు, అది పెద్ద పురాణం. కానీ భారతంలో ఉన్నటువంటిది ఏమిటంటే అన్నీ అందులో పొందుపరచబడింది. అందులో పావు భాగం అచ్చం అమృతం ఉంటుంది. సేవించామనుకోండి మరణం లేదు, మృత్యుంజయుడు. ఏ సృష్టి మొత్తానికి ఆధారమైన దైవం ఉన్నదో ఆ దైవం నిన్నుగా మారుస్తుంది. అందుకే కృష్ణుడు అది నేనేనన్నాడు. నీవు కృష్ణుడు కావచ్చు, ఈ సృష్టి మొత్తానికి అధిపతి కావచ్చు, అది అమృతం. అదే ఒక పావు భాగం ఉంటుంది, అదంతా కూడా మహిమాన్వితంగా ఉంటుంది. అంటే అర్థమైనట్టే ఉంటుంది, అర్థం కాదు మనం. కానీ ఒక అరభాగం మొత్తం చరిత్ర. అంటే చరిత్ర అంటే చరిత్ర అంటే చెర అంటే నడి ఆడినటువంటిది. త్రి అంటే మూడు త్రికరణ శుద్ధి. అంటే ఎవరైతే ఆలోచించే విధానం, చెప్పే మాట, చేసే చర్య 3 ఒకటిగా ఉంటుందో అది త్రికరణ శుద్ధి. అలా త్రికరణ శుద్ధితో ఎవరైతే ఆచరిస్తారో ఆచరించినటువంటిది చరిత్ర అవుతుంది. ఆ చరిత్రే లోకానికి ఆదర్శం. చాలామంది చాలా రకాల మాటలు చెప్పుకోవచ్చు, కానీ మాటకు విలువ లేదు. మాట నీవు కాదు, ఏది నీవు చెప్తే అదే నీవు చేస్తేనే నీవు అది అవుతావు అని చెప్పి మనకు భారతం తెలియజేస్తా ఉన్నది. అట్లా వచ్చినటువంటి సందేహాల యొక్క సారం వేదవ్యాస భగవానుడే మనకు చెప్పినటువంటి మాట ఏమిటంటే భారతం మొత్తం శిష్యులకి